నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పేదలకు ఉపయోగపడేందుకు అంబులెన్సులు. పేద ప్రజల కోసం ఉచిత అంబులెన్సులు ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రజలపై భారం మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి డిమాండ్. టీటీడీ టార్గెట్ గా సోషల్ మీడియాలో మితిమీరుతున్న ఫేక్ అకౌంట్స్. ఈవో శ్యామలారావు పేరుతో నకిలీ అకౌంట్. దర్యాప్తులోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం. అల్లర్లను సృష్టించే రౌడీ మూకలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మున్సిపల్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం మరియు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఉమెన్స్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, శ్రీ మహిళా పీజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఉమారాణి, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజన్, నోడల్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ డాక్టర్ భవానీ, గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవళిక సుధారాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ జనాభా దినోత్సవం 1987 జూలై 11వ తేదీ ప్రారంభమైందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇది ప్రపంచ జనాభాలో పెరుగుతున్న సవాళ్లు మరియు ప్రభావాలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమం అని తెలిపారు. అలాగే జనాభా శాతంలో వచ్చిన మార్పులు, వాటి కారణాలు మరియు ప్రమాణాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూలంకుశంగా వివరించారు. శ్రీ పద్మావతి మహిళా పీజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ మాట్లాడుతూ, ప్రపంచ జనాభా ఎక్కువ అవ్వడం వలన ఆహార భద్రత, పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సంరక్షణ, నిరక్షరాస్యత వంటివి అధికమవుతున్నాయని, అందువలన అందరూ జనాభా నియంత్రించడానికి మరియు ఇతరులకు తెలియజేయాలని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్ మాట్లాడుతూ, జనాభా నియంత్రణలు లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు నోడల్ ఫ్యాకల్టీ డాక్టర్ భవానీ మాట్లాడుతూ, ప్రపంచ జనాభా థీమ్ ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ ఆఫ్ హోప్లెస్ వరల్డ్ అని తెలియజేశారు. గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవళిక సుధారాణి మాట్లాడుతూ, మహిళల జీవితంలోని వివిధ దశల్లో పునరుత్పత్తి వ్యవస్థ, ముందు వచ్చే మార్పులు, ఋతుక్రమ పరిశుభ్రత, గర్భం సమయంలో కుటుంబ నియంత్రణ, మేనోపాజ్ దశల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే స్త్రీలలో వచ్చే రొమ్ము ముఖద్వార క్యాన్సర్లు, హెచ్పిటి టీకా, స్విమ్స్ అందిస్తున్న సేవలు, పింక్ బస్ క్యాన్సర్ స్క్రీనింగ్ చికిత్సల గురించి వివరించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ ఉమారాణి మాట్లాడుతూ, మహిళా సాధికారిత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, ఫ్యాకల్టీ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ లలిత్, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ నాగార్జున, డాక్టర్ అంజన్ కుమార్, పీజీ విద్యార్థులు, వైద్య విద్యార్థులు, శ్రీ మహిళా పీజీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పద్మజ, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. It is a great pleasure for me to stand before you to mark World Population Day, a day which is celebrated or organized every year on 11th of July. Why we are celebrating this kind of days? Today is World Population Day, no? What is the main purpose to organize this kind of celebrations? Means we have to focus on this particular day. We have to focus on importance of population-related issues. It is our collective responsibility to maintain the balance of that is population growth with sustainable development. That is the main thing. We have to balance population growth, that is development of population, with sustainable development. It is all our responsibility. So as students, as we are the educators,
we have so many opportunities to maintain the balance with population growth and sustainable development. What are those sources? What are those opportunities? Conducting this kind of awareness programs, conducting quiz competitions, essay competitions, like that we have so many opportunities. I don't want to take much time because all the eminent personalities are before you. They will explain, they will enlighten you, enlighten very much about World Population Day. అటువంటి జనాభాకు కావలసినటువంటి అవసరాలను కూడా సమకూర్చుకోవలసి వస్తుంది. అందరూ కూడా బాగుండాలి అన్న విషయాన్ని చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. సార్కు మన అందరి తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే సార్ ఇక్కడికి రావడమే మనం అదృష్టంగా భావించాలి. సార్ తెలుసు కదమ్మా, ముందుగానే ఇంట్రడక్షన్లో చెప్పారు, స్విమ్స్ డైరెక్టర్ సారు తనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీగా ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చి మీకు కొన్ని విషయాలను తెలియజెప్పాలా అన్న ఉద్దేశంతో వచ్చినందుకే మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు సార్. తర్వాత రావడమే కాకుండా ఈ ప్రపంచ జనాభా వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మీరు ఇచ్చిన అద్భుతమైన ప్రసంగానికి ఇంకొకసారి మా కృతజ్ఞతలు. So World Population Day is celebrated every year 11th July. So mainly, so what we think about World Population Day is, so mainly we feel like, so it's about the growing population in the world. We have seen that India has surpassed China in the world most populous country. So India stands first. So in the year 2023, it has surpassed China and became the first most populous country. But this year, so it is not about the growing number of population. So this year mainly focused upon the human dignity, so equality and their freedom. So this year's theme is empowering young people. So to create the families they want in a fair and hopeful world. That means, సో యువత వారు కోరుకున్నటువంటి కుటుంబ అభివృద్ధిని ఒక న్యాయమైన స్వేచ్ఛాయుత ప్రపంచంలో వారు అనుకున్న విధంగా కుటుంబ అభివృద్ధికి దోహదం చేయడం. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్. సో ఇట్ ఫోకసెస్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ, so especially regarding the role of females in the decision making power of the family, and also regarding the human dignity, and also it explains about the various situations so that the youth are facing the various difficulties they are facing, so because they are not able to reproduce as they wish. So because of various factors in the current world, like it may be economic instability. అప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. దానివల్ల ఏంటంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉండేవి. ఒక 5-6 ఉంటే ఒకళ్ళిద్దరన్నా చివరికి మిగలకపోతారా అన్న ధోరణిలో ఉండేది. కానీ వైద్య సౌకర్యాలన్నీ బాగా ఇంప్రూవ్ కావడం వల్ల ఆ పరిస్థితి తగ్గి ఇప్పుడు ఈ జనాభా పెరగడం మొదలుపెట్టింది. అయితే గత 2 దశాబ్దాలుగా ప్రపంచంలో చాలా దేశాలు జనాభా పెరగకుండా ఉండాలి అని చెప్పి ఈ కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని తీవ్రంగా అమలు చేశారు. దాంతో కొన్ని దేశాలలో జనాభా పడిపోవడం మొదలుపెట్టింది. ఉన్న వాళ్ళందరూ ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళని చూసుకోవడానికి జనాలు లేక ఒక రకమైన సామాజిక సమతౌల్యత దెబ్బతిన్నారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కొన్ని దేశాల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ప్రోత్సాహనాలు ఇస్తున్నారు. అంటే సెలవులు ఇవ్వడం, హాలిడేస్కి డబ్బులు ఇవ్వడం, అలా జరుగుతుందన్నమాట. మన దేశంలో కూడా మనం ఈ పారాడాక్స్ చూడొచ్చు. నార్త్ ఇండియాలో ఎక్కువ ఈ కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడుతూ ఉంటే, మన దక్షిణ భారతదేశంలో ఇక్కడ మళ్ళీ పిల్లల్లో ఎక్కువ మందిని కనాలనేటువంటి ఒక ఉద్యమం రూపు దిద్దుకుంటూ ఉంది. అయితే ఈ జనాభా వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ
పుట్టిన పిల్లలందరికీ కూడా ఒక డిగ్నిఫైడ్గా జీవితం గడిపేటువంటి అవకాశం ఉండాలి. అంటే వీళ్ళందరికీ ముందు ఆహార భద్రత ఉండాలి. చిన్నపిల్లల్లో చాలా మందిలో రకరకాల రోగాలకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల పిల్లలందరికీ ఆహార భద్రత ఉండాలి. అలాగే వాళ్ళు పెరుగుతూ ఉంటే చక్కగా చదువుకొని మీ అందరిలాగా విద్యా భద్రత కూడా ఉండాలి. విద్యా భద్రత తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి ఉద్యోగ భద్రత ఉండాలి. ఈ ఉద్యోగ భద్రతే కాకుండా సామాజిక భద్రత కూడా ఉండాలి. ఇందాక జెండర్ ఈక్వలెన్స్ అది మాట్లాడుతున్నారు కదా, అంటే ఈ పురుషాధిక్య ప్రపంచము అంటున్నారు. చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు, కానీ అలాంటి ఇవి కూడా లేకుండా ఉండాలి. అంతేకాకుండా మనదైనటువంటి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడంతో పిల్లలందరికీనేమో ఈ మన ఆర్ఫనేజెస్ పెట్టాల్సి వస్తుంది, పెద్దవాళ్ళందరినేమో వృద్ధాశ్రమాలు పెట్టాల్సి వస్తుంది. ఆ రకంగా సమాజంలో ఈ జనాభా పెరుగుదలతో ఈ ఆధునికతతోటి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మేము మీ అందరినీ కూడా మీ అందరి ఆలోచనలు ఈ జనాభా పెరుగుతున్న జనాభాకి ఒక రకమైనటువంటి మంచి నాణ్యమైన జీవితం గడపడానికి కావలసినటువంటి ఏమేం సౌకర్యాలు ఏర్పరచుకోవాలి, అంటే వ్యక్తిగతంగా మనం ఏం చేసుకోవాలి, సాంఘిక పరంగా ఏం జరగాలి, ప్రభుత్వ పరంగా ఏం జరగాలి అనేటువంటి ఒక ఆలోచన మీ అందరిలో తీసుకురావడం కోసమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన తర్వాత తక్కిన డాక్టర్లు వివిధ అంశాల మీద మీ అందరికి కూడా కావలసినటువంటి ఆ నాలెడ్జ్ని, మీ ఆలోచనలు స్టిమ్యులేట్ చేసేటువంటి ప్రసంగాలు చేయబోతున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక మారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. So today is World Population Day. Already the previous speakers, I think they have covered most of the things. There are only 2-3 things which I would like to add. As of now, the world population, majority of world population is young. Are you aware that the more people are young, between 10 to 24 years of age? Majority, even in India is leading in that. Most of our population is young, between 10 to 24 years. That means that is one of the most productive years of life. You can contribute when you are young. You can't hear me? So when you are young, you have more energy, physical, you have better mental health. So you can really contribute to the development of the society. But what I have observed, and I think most of you also know, that majority of our young people are wasting their time. Wasting time on what? Mobile, very good. So you know the answer. So these are the most productive years. So that's why leave mobile. You can always enjoy on mobile also for some time. But contribute more to the society, so use your time positively. Okay, so this year's theme is empowering the youth, gender equality. Now, is there gender equality? You feel gender equality has come? Male, female are equal? Now, already this has happened. No, females are not. Still females are, you feel, are not getting their what they deserve. Is it true? Are you getting your rights what you deserve, or you are not getting? Is there equality in your home? Parents are not differentiating between male and female? Say yes or no. Yes. Say yes or no. Yes. In fact, what I feel, parents are giving more opportunities. They are looking after more daughters. Yeah. They love their daughters more than the males. In fact, males will be getting more scolding than the daughters. Another major change which has come, like building the theme is having the family of your choice. But what is happening nowadays? Youth don't want to have the family, isn't it? They want to have a living relationship, but no marriages.
Today only I was reading one article, marriages are dying in India. So why they don't want to marry? ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ మా స్విమ్స్ డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ రవికుమార్ సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం అండ్ ఇక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రిన్సిపల్ మేడం అందరికీ, మరి ఇక్కడ ఇచ్చేసిన ఫ్యాకల్టీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండ్ మా స్విమ్స్ ఫ్యాకల్టీ అందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పటి వరకు సార్ మేడం అందరూ మనకి వరల్డ్ పాపులేషన్ డే అంటే ఏంటి, జనాభా పెరుగుదల వల్ల వచ్చే జనాభా పెరుగుదల వల్ల ఎలా ఉంటుంది, దానికి గల కారణాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేసి చాలా చక్కగా చెప్పారు భవానీ మేడం గారు అండ్ మన డైరెక్టర్ సార్ గారు. సో దీనికి అనుగుణంగా మనము రీప్రొడక్టివ్ హెల్త్ అంటే పునరుత్పత్తి వ్యవస్థ, అంటే ప్రతి మనిషిలో ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీకు చదువుకున్నారా చిన్నప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్? సో దాని గురించి మనం తెలుసుకుందాము. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే జనాభా పెరుగుదలలో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ అండ్ వృద్ధాప్య దశ. తెలుసు కదా. సో ప్రతి ఒక్క దశలో ఒక్కొక్కరికి హార్మోన్ చేంజెస్ వల్ల బాడీలో అనేవి చేంజెస్ జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా అమ్మాయిల్లో, స్త్రీలలో. సో 12 నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత స్త్రీలలో కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో అనేది మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే నెలసరి అనేది మొదలవుతుంది. ఈ వయసులో ఉన్న పిల్లలకి నెలసరి సమయంలో ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా హైజీనిక్గా ఉండాలి అనేది చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు, అవునా కదా? సో అలాంటప్పుడు మీరు ఆ టైంలో ఎలా ఉండాలా, ఆ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ శుభ్రంగా ఉండడము, సమతులాహారం తీసుకోవడము, చిన్న చిన్న వ్యాయామాలు. Amongst us today. So we understand how precious the doctor's time is. Every second, you know, it's precious, and they have spent this time with us. So at the outset, I will thank all the doctors, especially the director of SWIMS, Dr. Ravi sir, who was here amongst us, and he has graced this occasion, and the organizers of this program, Dr. Nagaraju sir and Dr. Bhavani ma'am, and really today we are here to observe this World Population Day. And now there is a little bit of controversy also. I think they say that we should enhance the population, we should increase the population, as demography, like you know, young people are reducing after some years. By 2047, I think there won't be any young people, it seems. So for that, for that we have to increase the population, they are saying. So whatever it is, population, I think, always is a wonderful resource. It is never a liability. It is always an asset to the world, because you know, the most number of people, the more strength and the more unity we have. So as a person from social sciences, this is what my observation is. And I thank our principal madam for giving us this opportunity to organize this program on behalf of the women empowerment cell of this college. I thank all my members also who have cooperated and supported in conducting this program. And once again thank our principal madam, because as Padmisha madam has said in the beginning, she is a very, very dynamic lady. Like whatever work she takes is as a challenge, and she never says that we should give up. It may be anything we have to do. That's what she used to say. And just now Usha madam, she has delivered such a wonderful talk, you know, such a తిరుపతి ప్రజలు ఎలవేల్పు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు విద్వాన్ కస్పా పద్మనాభం సామ్రాజ్యం దంపతులు శుక్రవారం పసుపు కుంకుమను చీరను సారెగా సమర్పించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సురేష్ స్వామి, ఆదిస్వామి, విక్రమ్ స్వామిల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా సారెను తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గంగమ్మ తల్లి చల్లన దీవెనలు నగర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ఆవరణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి సుబ్బరామయ్య, కెఎన్ రాజా, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వేలూరు పాపిరెడ్డి, రాంప్రసాద్, కొట్టే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
పుష్ప పద్మనాభం. నేను నా భార్యకి ఈ మధ్య ఒక నెల నుంచి ఒళ్ళు బాగలేకుండా ఉంటే అమ్మవారి శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు కులదైవము. ఆమె చెల్లెనైనటువంటి ఈ తాతాయిగుంట చండిగంగమ్మకి మేము మొక్కున్నాము. ఆ విధంగానే మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వచ్చాను. మాకు ఈ విధంగా సహాయం చేయడానికి మాకు ఎవరు లేకపోయినా కూడా గుండాల గోపీనాథ్ రెడ్డి ఎప్పుడు మా సహాయంగా ఉండి మా భార్య భర్తలు ఇద్దరిని కూడా సదా భగవంతుని దయ వల్ల ఆ తాతాయి దయ వల్ల మన గోపీనాథ్ రెడ్డి మా కుటుంబాన్ని, మా కుటుంబ పిల్లల్ని అందరినీ చల్లగా తాతాయి గుంట గంగమ్మ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని, ఈ సంవత్సరం కూడా ఆమె చల్లగా కాపాడి వచ్చే సంవత్సరానికి ఇంకా మా పిల్లలు వృద్ధిలోకి వచ్చి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేదానికి ఈరోజు ఆ గంగమ్మ గారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉండాము. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో పేద విద్యార్థికి చేయూతనందించారు. శుక్రవారం ఉదయం తిరుపతి అనంతవీధి సర్కిల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అండ్ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆర్కిడ్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి కళాశాలలో చేరేందుకు 20,000 రూపాయల ఫీజును వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్కిడ్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సేవలకు చిరునామా లయన్స్ క్లబ్ అని, ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థ లయన్స్ క్లబ్ అని, లయన్స్ క్లబ్ ద్వారా సభ్యురాలు లయన్స్ శాంతి జన్మదినాన్ని పురస్కరించుకుని సభ్యులందరూ కలిసి 20,000 రూపాయలు పేద విద్యార్థి రాముకు చదువు కోసం వితరణ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్కిడ్ కృష్ణప్రసాద్, జగన్నాథం, శాంతి, నాడార్, అముదాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి శాంతి నాడార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ మంచి సోషల్ సర్వీస్ ఇవన్నీ మన వాకర్స్ కానీ లయన్స్ క్లబ్లో కానీ సేవ తత్పరతో ఉన్న మహిళ ఇలాంటి జన్మదినాలను ఎన్నో జరుపుకోవాలని ఆ కదే వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. అంతేకాకుండా ఈ జన్మదినం రోజున ఒక పేద విద్యార్థికి చదువు కోసము 10,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఆమెతో పాటు మోహన్ గారు ఒక 2,000, మన ఈశ్వరెడ్డి ఒక 3,000 చెప్పి ఉన్నారు ఇస్తామని అతనికి. మనలో ఎవరు లయన్స్ క్లబ్ ఎవరున్నా కానీ సభ్యులు అతనికి ఏదైనా చేయూతలు అందిస్తే తండ్రి లేని పిల్లోడు అతను చదువుకి ఉపయోగపడుతుంది. మీరు ఎవరన్నా కానీ అతనికి ఎవరన్నా కానీ అనౌన్స్ చేయొచ్చు. ఇప్పుడు మన ద్వారా మన క్లబ్ ద్వారా అతనికి అందజేస్తాము. ఇప్పుడు ఈ మన కలెక్ట్ అయిన అమౌంట్ అతనికి ఇస్తున్నాము. కాదు మనకి లయన్స్ క్లబ్ జగన్నాథ్ 10016 వెంకట ఏమన్నా విద్యార్థికి 1,116 జగన్నాథం లయన్స్ క్లబ్ సెక్రటరీ 1,116. అలాగే మన లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి ఆమదాల వెంకటేశ్వర 1,116 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయికి అందరి సమక్షంలో మనము ఈ అమౌంట్ మనం ఇస్తున్నాము. వెనకాల లైన్ ఫోటో తీసినావా? ఓకే, అందరూ పడుతున్నారు కదా. అదే మనము ఇంటర్మీడియట్లో కూడా మనం 5 సంవత్సరాల ముందు ఇంటర్మీడియట్ అప్పుడు మనం కూడా మనమే సహాయం చేసాము. అలాగే ఇప్పుడు డిగ్రీకి చదువుకోనంటే కూడా మనమే ఫీజు కట్టి మంచి మనం చదివిస్తున్నాము. ఎందుకంటే మనం విద్యాదానం గొప్పదానం అలాంటిది మనము ఇలాంటి మనం లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు వచ్చిన వారంలో చాలా రోజుల తర్వాత మా బ్రదర్ ప్రసాద్ గారు కూడా లేట్గా మన కార్యక్రమం అదే వెంకట కూడా మన లయన్స్ క్లబ్ కార్యక్రమానికి తక్కువగా వచ్చిన వ్యక్తులు ఈరోజు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడు మేము ఇప్పుడు నెలకు 2-3 కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీరు దాన్ని మిస్ అవుతూ ఉంటారు.
మీరు కూడా ఇంకా ఈ మన లైన్స్ క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొని ఏదో పడుగు మన తోచినంత మనలో ఉన్నంత మనం సాయం చేయడము ఇది మనకి లైన్స్ క్లబ్ ద్వారా మనకి ఒక ఇచ్చిన అవకాశాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రజల్లో ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్నారో వాళ్ళని అణగారిపోయిన వాళ్ళందరినీ కాపాడదే ఈ లైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఈ భగవంతుడి సన్నిధిలో లైన్స్ పెట్టుకోవడం, ఈ శ్రీనివాసాన్ని పెట్టుకోవడం మా అందరికీ ఆనందదాయకం. అదే ఈరోజు మా శాంతి మేడం మా కమిటీలో ఉన్నటువంటి ఆ బర్త్డే కూడా మేమందరూ కూడా భగవంతుడి సన్నిధిలో ఆనందంగా చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇదే రోజు కూడా ఒక బీద విద్యార్థికి చదువు కోసం అతనికి డబ్బులు సహాయం చేయడం ఈ బర్త్డేకి, ఈ లయన్స్ క్లబ్కి, ఈ శ్రీనివాస అనే లయన్స్ క్లబ్కి మా అందరూ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ బర్త్డే రోజు నెక్స్ట్ కూడా ఇంకా చాలా మంది విద్యార్థులకి ఇలాంటి వాళ్ళకి మేడం గారు తోడ్పాటు ఉండి ఇంకా సహాయాలు చేయాలని మా లయన్స్ క్లబ్ ద్వారా అందరి ద్వారా తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఆర్కాట్ కృష్ణ యొక్క వారి యొక్క ఆఫీసులో చక్కగా పుట్టినరోజు జరుపుకోవడం మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు అభినందనలు తెలియజేసుకుంటూ ఒక బర్త్డే ఒక గుర్తుగా ఉంటుందని ఒక పేద విద్యార్థిని చదివించడం అంటే ఆ విద్యాదానం చాలా గొప్పది. ప్రత్యేకించి ఈ యొక్క ఆ స్టూడెంట్కి ఇచ్చినటువంటి విరాళం వాళ్ళకి ఇంకా మనం ఎంత చేసినా సహాయం ఇంకా మిగిలే ఉంటుంది. ఆ బిడ్డ బాగా చదువుకొని భవిష్యత్తులో ఒక కలెక్టరీ, మంచి ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ఐ భవిష్యత్తులో ఎదగాలని మనసు తృప్తిగా ప్రతి ఒక్కరికి పేరుకున్న అభినందనలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ పిల్లవాడు చదువుకి సాయం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపడతాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులు డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, వ్యాసుడు భారతాన్ని రాయడమే కాకుండా వేద విభజన చేశారని, అష్టాదశ పురాణాలను రచించారని, భగవద్గీత ఉపనిషత్తుల సారాంశాన్ని మానవాళికి అందించి దిశానిర్దేశం చేశారని, గురువులే జ్ఞాన తరువులని, గురువులను పూజిస్తేనే ఉన్నత స్థాయిని పొందగలరని తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ సాహిత్య విభాగ విశ్రాంతాచార్యులు మహామహోపాధ్యాయ కొంపెళ్ల రామసూర్యనారాయణ మాట్లాడుతూ భారతీయ విద్యాభవన్ పాఠశాల మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తోందని, ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి గురువులను పూజించాలని, గురువు శిష్యుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శి అని, గురువు దైవంతో సమానమని తెలియజేశారు. ప్రిన్సిపల్ టి పద్మజ మాట్లాడుతూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును చూపే ఒక మార్గదర్శి గురువు అని తెలిపారు. విద్యార్థులు గురువు విశిష్టతను తెలిపే అనేక శ్లోకాలను వినిపించారు. అలాగే పాటలను పాడారు. అనంతరం ముఖ్య అతిథిని దుశ్శాలువులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శక్తివంతమైన భారత నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. అనేక పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ తోడ్పాటును అందించాలన్నారు. కరీంనగర్లో దేవాలయం నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారని, శ్రీవారి ఆలయ నిర్మాణంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లందుకుంట రామాలయం అభివృద్ధికి టీటీడీ సహకరించాలని కోరుతున్నానన్నారు. టీటీడీలో అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడమేంటి, కొనసాగించడమేంటి అని ప్రశ్నించారు.
త్వరలోనే వారిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మన ఆచార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయని, స్వామివారిపై విశ్వాసం లేని వారికి జీతభత్యాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీటీడీ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకండని హితవు పలికారు. టీటీడీలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని, ఉన్న ఉద్యోగులను వెంటనే తొలగించాలని తెలిపారు. చర్చి, మసీదులలో హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అందరికీ జై గోవింద. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి, వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భానుప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. సరే, అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసేటువంటి అనుభవం వరకు ఉంది. ప్రశ్నించేటువంటి మొత్తం గురు అనుగ్రహం వల్ల భగవంతుడు సైతం ప్రసన్నుడవుతాడని, గురువును సేవించడం చేత సకల పాపాలు తొలగిపోతాయని, ఎటువంటి విద్య అయినా గురుముఖతః నేర్చుకుంటేనే దాని సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుందని శతావధాని ప్రవచనకర్త భరత్ శర్మ తెలియజేశారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ ఉత్తరమాడ వీధిలో గల జగద్గురు శ్రీ శృంగేరి శంకర మఠంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం అనంతరం శతావధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మచే గురు ప్రాముఖ్యముపై ప్రవచనం నిర్వహించారు. ప్రవచనకర్త శతావధాని ఉపలధడియం భరత్ శర్మ గురు మహాత్మ్యం, గురువును సేవించడం ద్వారా కలిగే ఫలితం, వేదవ్యాస మహర్షి గొప్పదనం, శిష్యులు గురువులను గౌరవించవలసిన తీరు, శృంగేరి పీఠ జగద్గురువుల పరంపరా వైభవం, దేవీ భాగవతంలో గురువైభవాన్ని తెలిపే వృత్తాంతం మొదలైన విశేషాలను ప్రవచించారు. జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామివారు, శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్ల ఆశీస్సులతో ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ అధ్యక్షులు జిఎల్ మనోహర్, మేనేజర్ నడింపల్లి కృష్ణాల పర్యవేక్షణలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరియు శతావధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మచే గురు పౌర్ణమి ప్రాముఖ్యము ప్రవచన కార్యక్రమాలు ఆహుతులలో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని పెంపొందించాయి. గురు పౌర్ణమి కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని గురు కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ సభ్యులు కె కృష్ణమూర్తి, కె పూర్ణచంద్రరావు, సురభి మురళి, కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి, వి చంద్రశేఖర్, సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా పాల్గొన్నారు. టీటీడీ టార్గెట్గా సోషల్ మీడియాలో మితిమీరుతున్న ఫేక్ అకౌంట్స్ నేపథ్యంలో ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ సృష్టించిన వైనం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లకు పరాకాష్ట టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో నకిలీ అకౌంట్. అయితే ఆ అకౌంట్ ద్వారా అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, టీటీడీకి సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చేశారా అనే కోణంలో టీటీడీ విజిలెన్స్ విభాగం విచారిస్తోంది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్పై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి సైబర్ నేరగాళ్లపై టీటీడీ విజిలెన్స్, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ అధికార వెబ్సైట్, యాప్ మినహా మరే ఇతర వాటిని, వ్యక్తులను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ సూచిస్తోంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన స్కిట్ కళాశాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధమైన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం పరిశీలించారు. కళాశాలలో కావలసిన సదుపాయాల గురించి సంబంధిత అధికారులను, లెక్చరర్లను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు స్కిట్ కళాశాలకు పూర్వ వైభవాన్ని సంతరించుకురావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్కిట్ పూర్వ వైభవానికి జేఎన్టీయూతో మాట్లాడి 120 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ 120 కోట్ల రూపాయల నిధులను 3 దఫాలుగా విడుదల చేస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తనకు మరో శుభవార్త చెప్పారని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్పేస్ కళాశాల మరియు మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మెడికల్ కళాశాల మరియు స్పేస్ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. విద్యార్థులు బయట ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేదని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మెడికల్ కళాశాల, స్పేస్ కళాశాలలు విద్యార్థులకు అందుబాటులోకి రానుందని తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పౌర్ణమి ఊంజల్ సేవలను వైభవంగా, నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువుదీర్చి సంప్రదాయ పద్ధతిలో పౌర్ణమి ఊంజల్ సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదోక్తంగా పవిత్రమాలలు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం రాత్రి పౌర్ణమి ఊంజల్ సేవ, స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని కొలువు తీర్చి విశేష పూజలను చేపట్టారు. ఆలయ అనువంశిక దీక్షా గురుకుల్ స్వామినాథం గురుకుల్, అభిషేక గురుకుల్ సురేష్, వేద పారాయణదారులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లను భక్తుల శివనామ స్మరణలు, శంఖారామం, ఢమరుకాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తి పారవశ్యంతో భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులకరించారు. స్వామి అమ్మవార్లకు పవిత్రమాలలను వేదోక్తంగా సమర్పించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన, పూర్ణహారతులు సమర్పించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అధికారులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శివకుమార్పై దాడి చేయడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా బంగారుపాలెంలో జర్నలిస్టు శివకుమార్పై దాడి చేయడం హేయమైన చర్య అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతోంది, నేనే సీఎం అంటే సహించేది లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాక్షి రిపోర్టర్పై దాడి చేయడం జరిగిందా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో సాక్షి రిపోర్టర్ గొడవ పడడం వల్ల జరిగిందని తెలిపారు. కలంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇంకా మతం తగ్గలేదని చెప్పడానికి ఒక ఉదాహరణ శివకుమార్ గారు ఒక జర్నలిస్ట్. వాళ్ళ ఏ ఛానల్ అయినా ఎవరైనా సరే హక్కు ఉంది వాళ్ళు వచ్చి రాసుకోవడానికి, అడగడానికి.
ఇంకా కూడా రాజారెడ్డి రాగం జాడ్యం జరుగుతుంది, నేనే సీఎం అనుకునేటట్టు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దత బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాచ్ చెప్పడం జరిగింది, మీరు తీసేసిన తహసీల్దారు, మీకు ఇంకా పవర్లు ఉన్నాయి, ఇంకా మీద పీకేస్తారంటే మాత్రం ఇక్కడ జనాలు ఊరుకోరు, పబ్లిక్ కూడా చూస్తా ఊరుకోరు. ఏ రోజైనా ఒకటే అడుగుతాను, ఏ రోజైనా ఎక్కడన్నా సరే నువ్వు సాక్షి ఛానల్ పెట్టి ఇన్ని రోజులు ఎక్కడన్నా సరే మీ సాక్షి విలేకరుని కొట్టినట్టు తన్నినట్టు ఎక్కడ ఉందా? ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినారా? ఈ రోజు మేము సంవత్సరం 14-15 months అవుతాం, 14 months అవుతాం. ఈ రోజు సాక్షి టీవీ మీద ఏమన్నా దాడులు చేసావా? సాక్షి టీవీ కొట్టారా రిపోర్టర్స్ ని? సాక్షి టీవీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలి. ఆ ఒక సాక్షి టీవీ కాళాశ్రీ ఇష్యూ జరిగింది, అది కూడా అతను వచ్చేది పెద్దతే, అతను వచ్చేది కొట్టి తిరిగి కొట్టడం జరిగింది, అంతే తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితి, ఎక్కడ ఇబ్బంది పడని పరిస్థితి. ఈరోజు శివకుమార్ మీద, ఈ జర్నలిజం మీద, జర్నలిజం కలం మీద ఈరోజు పడిన దెబ్బ మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. శ్రీకాళహస్తిలో ఏపీఎస్ఆర్టీసీ ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఏపీఎస్ఆర్టీసీ ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో 74వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా యూనియన్ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం డిపో సెక్రటరీ పిఎస్ కుమార్ మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ 73 సంవత్సరాల పరిస్థితిని 74వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల కృషి కోసం నిరంతరం అనేక పోరాటాలు చేసే ఫలితాలు సాధించుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా కార్మికులకు అండగా ఉంటూ బాధ్యత వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తమాచారి, కుప్పయ్య, లింగమూర్తి, పట్టాభి, ఈశ్వరయ్య, నరసింహులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 11 సంస్థలు పాల్గొన్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు స్వయంగా ఆఫర్ లెటర్లను అందజేశారు. జాబ్ మేళా నిర్వహించిన పరిశ్రమల ప్రతినిధులను ఎమ్మెల్యే సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకుల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటుందని ఆయన తెలియజేశారు. ఉద్యోగం రాని వారు నిరాశ పడకూడదని, తమ కోసం మరొక మంచి ఉద్యోగ అవకాశం ఉంటుందనే ఆశాభావంతో ముందుకు వెళ్లాలని నిరుద్యోగులను ఉత్తేజపరిచారు. ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి 90 రోజులకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక 6 మెగా జాబ్ మేళాలను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే 90 రోజుల తర్వాత 20 కంపెనీలతో జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీరెడ్డి, ఆలయ డెప్యూటీఓ కృష్ణారెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ నెల జూలై 15 నుంచి శ్రీ చెంగల్రాయ స్వామివారి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన ఆలయంలో వెలసి ఉన్న శ్రీ చెంగల్రాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు జరగనున్నాయి. అలాగే పట్టణంలోని విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి వారి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఊరందూరులోని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటి వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు విశేష పూజలను జరిపారు. అనంతరం గోడపత్రికలను శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, డెప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల భరణి, 19వ తేదీ ఆడికృతిక మహోత్సవం, 20వ తేదీ తెప్పోత్సవం, 21న కళ్యాణోత్సవం, 22 పల్లకీ సేవ జరగనున్నాయి. శ్రీ చెంగల్రాయ స్వామి, కుమారస్వామి ఆడికృతిక ఉత్సవాలను వైభవంగా జరపాలని, విజ్ఞానగిరిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఈవో దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అల్లర్లను సృష్టించే రౌడీ మూకలను వదిలే ప్రసక్తే లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తిలో అల్లర్లను సృష్టించే రౌడీ మూకలను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం శ్రీకాళహస్తిలోని పీజీఆర్ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిధిలోని పోలీసులతో మరియు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితులను అసాంఘిక కార్యక్రమాలకు చోటు కల్పించకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించి సేవించిన ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా తుడా నిధులతో శ్రీకాళహస్తి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు ఆయన పేర్కొన్నారు. బస్టాండును తొట్టంబేడు పరిధిలోని 9 ఎకరాలలో నిర్మించడానికి మంత్రుల
అధికారులతో చర్చిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. అదేవిధంగా కొండమెట్ట ప్రాంతంలో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. 3 డిపార్ట్మెంట్లతోని మాట్లాడడం జరిగింది. 1-on-1 వాళ్ళందరూ టీం వర్క్ చేసుకుంటూ అందరిని పిలవడం జరిగింది. మొత్తం 6 స్టేషన్ల నుంచి మొత్తం సిఐల్ని ఎస్ఐలతో మాట్లాడడం జరిగింది. వీ హావ్ గివెన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. గట్టిగా ఆర్డర్స్ ఇచ్చాం. ఏమనగా ఎక్కడన్నా సరే వియంపల్లి కావచ్చు, చుట్టుపక్కల వాడలు కావచ్చు, ఇక్కడ కొద్దిగా రౌడీ మూకలు ఎక్కువైపోయినాయి, కొట్టుకోవడం ఎక్కువైపోయినాయి, గొడవలు ఎక్కువవుతున్నాయి. మొన్న ఏదో 2 గ్యాంగులు కొట్టుకున్నారు. వాళ్ళందరినీ లోపల పడేసాం. వెరీ క్లియర్, ఎక్కడన్నా సరే రౌడీ మూకలు కావచ్చు, ఈ గాంజాయి తాగేటోళ్ళు కావచ్చు, మందు కొట్టి పిచ్చి పిచ్చి జాతరలు వేస్తే డెఫినెట్ గా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తాం. గుట్కా కావచ్చు, గంజాయిలు కావచ్చు, పేకాట కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో ఏవేమి అనాథరైజ్ దందాలు ఎవరు చేస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. దాని తర్వాత పోలీస్ కూంబింగ్ అనేది ఎవ్రీ వీక్ చేయమని చెప్పాం. మొన్న సీఎం గారిని కలిసిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలని చెప్పి అర్జీ చేయడం జరిగింది టెంపుల్ దగ్గర. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి అర్జీ చేయడం జరిగింది. అట్లనే శ్రీకాళహస్తి బస్ డిపో, శ్రీకాళహస్తి బస్ స్టాప్ ఏదైతే ఉందో దాన్ని వెనకాల తొట్టంబేడు ఏరియాకి హాస్పిటల్ నుంచి రోడ్ రెడీ చేసుకొని, తుడా పెట్టున్న రోడ్ రెడీ చేసుకొని, ఆ వెనకాల ఒక 9-10 ఎకరాలు యాక్విజిషన్ చేసుకొని బస్ స్టాప్ అక్కడ షిఫ్ట్ చేయాలని ప్రపోజల్ పెట్టాం. డెఫినెట్ గా వచ్చే రోజుల్లో అది రాబోతుంది. దాని తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వెనకాల బైపాస్ రోడ్ వరకు ఉందో ఆ రోడ్డు కూడా తుడా ఫండ్స్ డెవలప్ చేయాలని చెప్పి గౌరవనీయులు మరి డాలర్ దివాకర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగిన లెటరు. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. డెఫినెట్ గా దీన్ని టేకప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తొందరగా ఫండ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. అట్నే తుడా నుంచి ఏమైతే మనకి ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయో ప్రతి దగ్గర ఇక్కడి నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. అక్కడ మొత్తం ప్రతి చోట అడుగుకి లేకుండా 10 అడుగుకి డిస్టెన్స్ పెట్టుకొని చెట్లు నాటి ప్రతి చోట కూడా చెట్లు డెవలప్ చేయబోతున్నాం. అది మోస్ట్ లైక్లీ మండే, ట్యూస్డే టైం పట్టుకొని సోమవారం, మంగళవారం మరి తుడా ఆఫీస్ కి మున్సిపల్ టీమ్ తో పాటు మొత్తం వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని అదొకటి పెట్టబోతున్నాం. 3వది ఇప్పుడే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. కైలాసగిరి కాలనీ, ఎస్డికే నగర్, కొండమిట్ట ఇక్కడంతా కూడా డ్రైన్స్ రిపేర్ చేయాలని చెప్పి ప్రపోజల్ తీసుకున్నాం. ఈరోజు మండే రోజు దాని ఎస్టిమేట్స్ తయారు చేసుకొని తుడా నుంచి అప్రోచ్ తీసుకొని ఎస్డికే నగర్ కావచ్చు, ఇవన్నీ చోట కావచ్చు, ఇవన్నీ రెడీ చేస్తున్నాం. అట్నే ఈ పైన కొండమిట్ట ఏరియాలో ఇన్ని లైన్లు పోతాయి వాటర్ పైప్స్. ఆ వాటర్ పైప్ లైన్స్ అన్ని కూడా మా పాత ఎమ్మెల్యే బంటిగాడు ఏం చేశాడంటే ఈ 4 ఈదులు 7 కోట్లు పెట్టి తవ్వాడా. 7 కోట్లు పెట్టి తవ్విన తర్వాత ప్రాపర్ గా లోపల డ్రైనేజ్ సిస్టమ్ పోతుంది కదా, ఆ డ్రైనేజ్ సిస్టమ్ లోపల ఈ బిఎస్ఎన్ఎల్ లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ దాంట్లో పడేశారు నీళ్ళు. ఇంత ఖర్చు పెట్టి చేసిన దాంట్లో కనీసం ఆ డ్రాయింగ్స్ చూసి ఎట్లా చేయాలో ఒక ఎమ్మెల్యేగా సజెషన్స్ ఇచ్చి ప్రాపర్ గా జరుగుతుందా లేదా అని సూపర్వైజ్ చేయాలి కదా. అది కూడా లేదు. ఇప్పుడు ఏమవుతుంది, వర్షం పడడం నీళ్లు బ్లాక్ అయిపోయి ఆ వైర్స్ అన్ని దాంట్లో పెట్టుకొని అన్ని బ్లాక్ అయిపోయి ఇబ్బంది పడతాం. నీళ్లు పోయే పరిస్థితి. అందుకోసం నీళ్ళంతా బయట వస్తుంది. ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం, అక్కడక్కడ కొన్ని హోల్స్ చేసి ఆ వైర్లన్నీ కూడా ఎక్కడి నుంచి లాగి దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ప్రాపర్ గా ప్లానింగ్ చేయమని చెప్పి ప్లానర్స్ రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా డ్రైనేజ్ సిస్టమ్ పక్కన ఉన్నాయి, అవంతా కూడా టోటల్ గా తీసేసి కొత్త పైప్ లైన్స్. ప్రజలపై భారం మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి డిమాండ్ చేశారు. ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై భారాలు మోపే విధానాన్ని వ్యతిరేకించాలని నేడు సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కమిటీ తీర్మానించింది. జిల్లా కమిటీ సమావేశానికి హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వంతవాసి నాగరాజు మాట్లాడుతూ జగన్ సర్కార్ పోయి బాబు ప్రభుత్వం వచ్చినా విద్యుత్ షాకులు మాత్రం ఆగడం లేదని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటములు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రకరకాల పేరుతో భారాలు మోపడంతో ప్రజలు ఇంటికి పంపారని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రజలపై 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాలు మోపిందని తెలిపారు. ఆదాని సఖీ సోలార్ విద్యుత్ ఒప్పందంపై వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని, ప్రతిపక్షంలో ఉండగా నేటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారని, నేడు అదే దోవలో
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పయనిస్తుందని విమర్శించారు. మొదటి దశలో వ్యవసాయ రంగంలో మీటర్లు బిగించి నేడు ఇళ్లకు బిగించే కార్యక్రమం చేపట్టారని, ఎక్కడెక్కడ ప్రజలు ఈ మీటర్లు బిగించే విధానాన్ని ఎదుర్కోవాలని, ఈ విధంగా ఈ అదానీ మీటర్ల వల్ల రాబో రోజుల్లో పెద్ద ఎత్తున భారాలు పడతాయని తెలిపారు. స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని కోరారు. రాష్ట్రంలో స్కూళ్ల విలీనంను ఎక్కడికక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలకు విద్యకు దూరం చేయడం కోసమే ఈ వైఖరి అవలంబిస్తున్నారని, ఈ విలీనాన్ని అందరూ వ్యతిరేకించాలని సిపిఎం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద మేము భారాలు వేయట్లేదు, అసలు మా సమర్థత మూలంగా చూడండి మేము ఛార్జీలు పెంచబోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ప్రజల చేతుల్లో చాలా పెద్ద పువ్వులు పెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం వేసినటువంటి ఛార్జీలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక 15,000 కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జీల పేరిట ఈ ప్రభుత్వం వేసినటువంటి దాని ఫలితంగా ప్రతి యూనిట్కి అదనంగా 40 పైసలు వసూలు చేయడం ద్వారా 2,787 కోట్ల రూపాయలని ఇప్పటికే అదనంగా వసూలు చేశారు. అదనంగా వసూలు చేసి ఎస్పీడీసీఎల్ అలాగే సిపిడిసిఎల్ రెండూ కూడా ఈ సంవత్సరం మళ్ళా అదనంగా ఛార్జీల పెంపుకి కూడా ప్రతిపాదనలు ఏపీఆర్సీకి ఇచ్చాయి. ఫైనల్గా వీటన్నిటినీ మభ్యపుచ్చి లేదు మేము ఛార్జీలు పెంచుకోవడం లేదు అని చెప్పేసి ప్రకటన చేయడం అనేది ప్రక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదు. వాస్తవంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఛార్జీలు తిరిగి ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అంతేకాదు ఇప్పటికి కూడా నష్టదాయకమైనటువంటి ఒప్పందాలని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. నష్టదాయకమైనటువంటి ఒప్పందాలని కొనసాగించడం మాత్రమే కాదు, స్మార్ట్ మీటర్ల పేరిట ఇప్పటిదాకా వ్యాపార సంస్థలకి ఈ స్మార్ట్ మీటర్లను బిగించారు, మీరు బిగించుకోవాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేశారు. ఇప్పుడు ఇళ్లకు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇవి కూడా దొంగతనంగా తీసుకొచ్చి పెట్టడమే కాదు, ప్రజల్ని మభ్యపెట్టి, అంటే మీరు ఇవి పెట్టుకోకపోతే మీకు కనెక్షన్ పోతుంది, పెట్టుకోకపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేసేటటువంటి మభ్యపెట్టేటటువంటి మాటలు చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టి ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా అదనపు దోపిడీ అదానీకి, అలాగే అంతకుముందు ఏ జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకి లబ్ధి చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజలందరూ తిప్పికొట్టాలి. వాళ్ళ ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళని నిలవేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా అక్రమంగా పెట్టుంటే ఆ స్మార్ట్ మీటర్లని తిరిగి తీసుకెళ్ళమని చెప్పేసి కూడా ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పటికే అదనపు ఛార్జీలు పడుతున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పిలుపునిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యని బలోపేతం చేస్తానని చెప్పి గతంలో ఇచ్చిన 117 జీవోని రద్దు చేసి అందరికీ చదువు అందిస్తానని చెప్పి మాటలు చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా రాష్ట్రంలోనే దాదాపు వేలాల సంఖ్యలో పాఠశాలను విలీనం చేసి మూసివేసేదానికి కారకులవుతున్నారు. దానికి తార్కాణం తిరుపతి జిల్లాలో 600 పాఠశాలని విలీన ప్రక్రియలో ప్రారంభించారు. ఈరోజు దాదాపు తల్లిదండ్రులు నిన్న పేరెంట్స్ డే మీటింగ్లో కూడా బయటకు వచ్చి తమ నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పేదలకి, దళితులకి, ముఖ్యంగా చిన్నపిల్లల విద్యార్థినులకి చదువు దూరం చేసే ఈ కార్యక్రమాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం మొదటి నుంచి కోరుతా ఉంది. పేదలన్నిటికీ మరిన్ని స్కూళ్ళు పెట్టి మరిన్ని ఉపాధ్యాయులు మిగిలిపోయినారు, ఇంకా మళ్ళా 16,000 మంది ఉపాధ్యాయులు వస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అన్ని పాఠశాలలు పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి మన క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్ అయితే ఇమీడియట్గా జీవో తెస్తామని చెప్పారు. ఆ జీవో తేలా ఏమీ తెలియదు. కార్పొరేట్లతో వాళ్ళకి కలిసి అగ్రిమెంట్లు కుదిరితే తప్ప ఈ జీవో తేరాని అడుగుతున్నాను నేను. ఇంత చిన్న జీవో మార్పు, ఏది పెద్ద జీవో, కొత్త జీవో కాదు. మనకు ఉన్న మున్సిపాలిటీ నుంచి తుడాకు మార్చడం, ఈ జీవోనే తీయలేని ఇంత చేతగాంతనంగా ఈ ప్రభుత్వం ఉంటే ఏమి మనం మాట్లాడాలని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఉంది. తిరుపతిలో డ్రైనేజీకి సంబంధించి చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. గతంలో నుంచి దీన్ని పునరుద్ధరించాలి, వయసు అయిపోయింది ఇది అని చెప్పి దాదాపు 240 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైనేజీ ఉంది అని చెప్పి చెప్తున్నాం. దాదాపు మెయిన్ డ్రైన్నే 86 కిలోమీటర్లు ఇది జరుగుతూ ఉందని చెప్పేసి చెప్పారు. దీన్ని వెంటనే పునరుద్ధరించడానికి టీటీడీ నిధులు కేటాయించి చేయాలి. లేకపోతే భక్తులందరూ కూడా ఈ యొక్క మురికి కోపాలలో నుంచి పాదాలు ఇక్కడ పెట్టి ఆ విధంగా వాళ్ళు చెప్తున్న భక్తి
ఈ పారవశ్యంగా కూడా ఇది చాలా విడ్డూరమైన చర్చ. కాబట్టి దీన్ని చేయాలని చెప్పి సిపిఎం మొదటి నుంచి డిమాండ్ చేసి దీన్ని చేయాలి. మామిడి రైతులను ఆదుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మామిడి రైతులకి అన్ని రకాలుగా ఆలోచించాలి. వాళ్ళు మండీల్లో అమ్మిన వాటికి కూడా ప్రభుత్వం చెల్లిస్తానన్న 4 రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. దీని మీద రైతాంగాన్ని కూడగడతాం. ఇప్పుడే అండగా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో తోతాపురి వారికి చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ సమస్యల మీద రాబోయే కాలంలో జిల్లా కమిటీలో చేసిన నిర్ణయాలు పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాము. రాజేష్ ఆచారి జీఎంసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 ఉచిత అంబులెన్స్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పద్మావతి మెడికల్ కళాశాల ఆవరణంలో ప్రారంభించారు. ఎంతో దూరం నుంచి స్విమ్స్కు వచ్చే పేదలు అంబులెన్స్ వినియోగానికి వేలాది రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడుతుండటంతో జనసేన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాజేష్ ఆచారి బృందం జేఎన్టీసీ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్లు ప్రారంభించామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. పేదలకు అంబులెన్స్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. డీజిల్ ఖర్చు, డ్రైవర్ భత్తా మినహా ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, బాలిశెట్టి కిషోర్, తిరుత్తని వేణుగోపాల్, దూది శివ, పగడాల మురళి, కొండ రాజమోహన్, బాబ్జీ, జానకిరాం, రెడ్డి, శ్రావణ్, లక్ష్మి, రవి, చరణ్, లోకనాథం, దుర్గం, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఉపయోగపడేందుకు అంబులెన్సులు, పేద ప్రజల కోసం ఉచిత అంబులెన్సులు ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ప్రజలపై భారం మోపే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి డిమాండ్. టీటీడీ టార్గెట్ గా సోషల్ మీడియాలో మితిమీరుతున్న ఫేక్ అకౌంట్స్. ఈవో శ్యామలారావు పేరుతో నకిలీ అకౌంట్, దర్యాప్తులోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం. అల్లర్లను సృష్టించే రౌడీ మూకలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మున్సిపల్ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.